ఆగు, ఏంది ఇంత లేటు? మధ్యాహ్నమే వస్తానన్నావు కదా. అయినా ఇవాళ ఆఫీసు మధ్యాహ్నం వరకే అన్నావు కదా. ఆఫీస్ అయిపోగానే మా ఇంటికి వెళ్ళాను అత్తమ్మ. నాన్నకు బాగోలేదంటే చూసొచ్చాను. అయినా ఎందుకు అత్తమ్మ నా మీద ఇంత డౌట్ నీకు? అది డౌట్ కాదు, నమ్మకం. ఎటైనా ఎగిరిపోతావేమోనని సమాజం మీద ఉన్న నమ్మకం. చెప్తే చచ్చిపోతావు నవ్వి నవ్వి. ఏయ్, ఎప్పుడు ఫోన్లోనే ఉంటావా? పోయి బట్టలు మడత పెట్టుకో. ఎప్పుడు ఫోన్లోనే ఉంటుంది. పనికి మాలింది. ఫోన్ చేసినోనికి పని లేదు, మాట్లాడేదానికి పని లేదు. జాబ్ లేదు, ఏం లేదు, అన్నీ మూసుకొని ఇంట్లో పడి ఉండు. ఒక్కసారి నేను చెప్పేది వినండి అత్తమ్మ. ముయ్, నోరు ముయ్యి ముందు. ఏమైంది? ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నీ కోడలు ఘనకార్యం చేసింది కదా, నువ్వు కూడా మెచ్చుకో. ఏమైంది? ఆ అమ్మాయి అసలు ఏం చేసింది? ఎవరితోనో తిరుగుతుందంట బయట. ఆఫీసు నుంచి లేటుగా ఇంటికి రావడం, ఫోన్లు మాట్లాడడం. మన వీధి చివర ఎవరో డ్రాప్ చేస్తుంటే నా ఫ్రెండ్ ఫోన్ చేసి మరీ చెప్పింది నాకు. అక్కడ దింపింది ఎవరో కాదు, నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు. సుజీని వదినా అని పిలుస్తాడు తెలుసా? రోడ్డు మీద ఒక్కతే నడుస్తూ వెళ్తుంటే నేనే దింపని పంపించాను. నువ్వు లోపలికి వెళ్ళమ్మా సుజీ. అనుమానం అనేది విషం లాంటిది. అది పెరిగే కొద్దీ బంధాలని బ్రేక్ చేస్తుంది. అందుకే అది పెరగక ముందే ఆపేయాలి.